ఓడియమ్మ ఇదెక్కడ మాసరా మామ. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 ఇయర్ 2 మంత్స్ అయితే ఉంది. అప్పుడే వీళ్ళు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. హాలీవుడ్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వటం కూడా మొదలు పెట్టేశారు. నిజంగా జక్కన్న మీ థాట్కి, మీ విజన్కి, మీ ప్లానింగ్కి టేకే బౌ అంతే. కుంభస్థలం బద్దలు కొట్టడానికే వీళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా బద్దలు కొట్టి తీరతారు కూడా. అయితే నిన్న జరిగిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే, మన టాలీవుడ్ లో రన్నింగ్ స్టైల్ అని పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మన మహేష్ బాబు గారిది అనమాట. ఆయన రన్నింగ్ స్టైల్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటది. నిజంగా ఒక చిరుతప్పులు పరిగెత్తినట్టయితే ఆయన అయితే పరిగెడతా అయితే ఉంటాడు. కానీ ఈ వారణాసి సినిమా కోసం మహేష్ బాబు గారు ఆయన రన్నింగ్ స్టైల్ ను కూడా మార్చుకున్నారు. అసలు అది దేని గురించి అంటే, ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు ఆ శ్రీరామచంద్రుల వారిగా అయితే కనపడతారు కదా. ఆ పాత్ర చేయడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదనమాట. ఎందుకంటే మనందరం మామూలు మనుషులు, మనం ఒకలా నుంచి ఉంటాం, ఒకలా పరిగెడతాం, ఒకలాగా మాట్లాడతాం, మన తీరు ఒక రకంగా అయితే ఉంటది. కానీ ఆ దైవ భగవానుడైన శ్రీరామచంద్రుల వారి యొక్క నడవడిక కావచ్చు, ఆయన నుంచునే తీరు కావచ్చు, ఆ టీవీ కావచ్చు, అంటే ఆయన అలా చూస్తుంటే ఆ రాజసం, ఆ దైవత్వం ఉట్టిపడినట్టయితే కనపడిద్ది అనమాట. దాన్ని మహేష్ బాబు గారు బాడీ లాంగ్వేజ్ లో ఇముడ్చుకోవడానికి ఆయన దగ్గరగా 6 నెలల ట్రైనింగ్ అయితే తీసుకున్నారు. ఆ 6 నెలల ట్రైనింగ్ లో మహేష్ బాబు గారు పరిగెత్తే విధానం కావచ్చు, ఆయన నుంచునే విధానం కావచ్చు, ఆయన నడవడికలో మార్పులు కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా వచ్చాయంట. ఎందుకంటే ఆ పాత్ర కోసం ఆయన అంత హార్డ్ ట్రైనింగ్ అయితే తీసుకున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అనే ఒక సపరేట్ టీంని అయితే పెట్టుకుని ఆయన రన్నింగ్ స్టైల్ని అయితే మహేష్ బాబు గారు అయితే మార్చుకున్నారు. ఇంకా శ్రీరాముల వారిగా పోస్చర్ అలా నిలబెట్టడానికి కలరై పట్టు అనే ఒక మార్షల్ ఆర్ట్స్ని కూడా మహేష్ బాబు గారు అయితే ఈ సినిమా గురించి అయితే నేర్చుకున్నారు. ఇలా ఈ విధంగా విపరీతమైన ట్రైనింగ్ అయితే 6 నెలలు అయితే జరిగింది. ఆ 6 నెలల్లో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ షాట్ అయితే షూటింగ్ అయితే చేశారంట. ఆ ఫస్ట్ షాట్ చూసిన తర్వాత ఆయన పడ్డ కష్టం మొత్తం మర్చిపోయి మహేష్ బాబు గారికి అయితే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించిందంట. ఇంకా మహేష్ బాబు గారు ఆ రోల్ కోసం ఎంత ట్రైనింగ్ అయిపోయారంటే, ఫారెన్ లో మర్చిపోయి ఆ శ్రీరాముడి రోల్ కోసం ట్రైనింగ్ అయినట్టయితే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట. అలా చుట్టుపక్కల ఉన్న ఫారినర్స్ అందరూ కూడా మహేష్ బాబు గారిని ఈయనంటే ఎలా నడుస్తున్నాడు వెరైటీ కానీ వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళంట. అప్పుడైతే రియలైజ్ అయ్యి ఆయన నార్మల్గా నడటం అయితే మొదలు పెట్టేవాళ్ళంట. నిజంగా మన రాజమౌళి గారు ఉన్నారు కదా, యాక్టర్స్ నుంచి అసలు ఎలా పిండుకోవాలి అనేది ఆయన దగ్గర నుంచే మనమైతే చూసి అయితే నేర్చుకోవాలి. నిజంగా అసలు ఏ స్టార్ అయినా ఎవరైనా సరే అసలు వదిలిపెట్టాడు అనమాట. ఆ షాట్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు కూడా ఆయన యాక్టర్స్ ని రుద్దుతానే ఉంటాడు. అంటే యాక్టర్స్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత పేరు ప్రఖ్యాతలు కూడా అలాగే వస్తాయి అనుకోండి. ఇంకా రాజమౌళి గారు ఏం చెప్పారంటే, మామూలుగానే ఆయన నార్మల్గా ఆయన తీసే సినిమాల్లోనే అంటే మైథలాజికల్ నుంచి ఆయన ఇన్స్పిరేషన్ అయితే చాలా తీసుకుంటానని, శ్రీరాములు వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా సినిమాల్లో అయితే పెట్టానని ఆయన అయితే చెప్పాడు. ఇంకా అయితే ఈ వారణాసి సినిమాలో డైరెక్ట్ గా ఆ శ్రీరాముల వారి ఒరిజినల్ ఎపిసోడ్స్ నే డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకైతే దొరికిందని, ఈ వారణాసి సినిమాలో దగ్గరగా 25 minutes రామాయణం ఎపిసోడ్ అయితే ఆయన అయితే డైరెక్ట్ చేశాడంట. అంటే ఆ 25 minutes లో శ్రీరాముల వారిగా మహేష్ బాబు గారిని అయితే మనమైతే చూడబోతున్నాం. ఇదైతే ఫ్యాన్సే కాదు, ఆడియన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. శ్రీరాముల వారి గెటప్ లో మహేష్ బాబు గారు ప్లస్ డైరెక్టర్ ఏమో మన రాజమౌళి గారు. ఈ సినిమా బడ్జెట్ ఏమో దాదాపు 1000 కోట్లు. అబ్బా, అసలు ఇంతకంటే అదృష్టం చూసే ఆడియన్స్ కి ఇంకేం ఉంటదండి. అసలు మామూలుగా ఉండదో, గూస్ బంప్స్ వచ్చిపోతారు. ఇంకా ఈ వారణాసి సినిమా స్టోరీని రాజమౌళి గారు ఫస్ట్ టైం మహేష్ బాబు గారు చెప్పినప్పుడు ఆ స్టోరీ విన్న తర్వాత మహేష్ బాబు గారి మైండ్ అయితే బ్లోన్ అయిపోయిందంట. ఎందుకంటే అసలు ఈ సినిమా స్టోరీ ఎప్పటివరకు మన రాజమౌళి గారే టచ్ చేయలేని జానర్ అంట. అంటే అసలు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలరో అని మహేష్ బాబు గారు అయితే చాలా రోజులు అలా స్టన్ అయిపోయి అయితే ఆలోచించుకుంటూ అయితే ఉండేవాళ్ళంట. కానీ దాని తర్వాత రాజమౌళి గారిని చాలాసార్లు ఎక్కువగా కలవటం,
అప్పుడు రాజమౌళి గారు ఆ స్టోరీలో ఉన్న డెప్త్ కావచ్చు ఇదంతా చెప్పడం వల్ల మహేష్ బాబు గారు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయితే అయ్యారంట. అంటే ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన చూడనటువంటి అటెంప్ట్ అయితే రాజమౌళి గారు అయితే ఇస్తున్నారంట. ఇంకా ఈ సినిమా ఏదైతే ఉందో ఒక మల్టీ జానర్ సినిమా అని ఆయన అయితే చెప్పాడు. ఈ సినిమాలో యాక్షన్, అడ్వెంచర్, మైథాలజీ, టైం ట్రావెల్ కూడా ఉంటుందని మహేష్ బాబు గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు. నిజంగా అంటే ఇన్ని జానర్స్ కలిపి ఒకే సినిమాలో చేయటం అనేది అసలు మామూలు టాస్క్, అది చాలా అంటే చాలా హెక్టిక్ టాస్క్. అది అసలు దాన్ని అచీవ్ చెయ్యాలంటే ఆ హోంవర్క్ కావచ్చు, ఆ ధైర్యం ఉండాలి, ఫస్ట్ ధైర్యం ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నది రాజమౌళి గారు కాబట్టి మహేష్ బాబు గారు చాలా ఈజీగా ఒప్పుకోవచ్చేమో కానీ అసలు రాజమౌళి గారు అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ చూసుకోండి, యాక్షన్, అడ్వెంచర్, మైథాలజీ, టైం ట్రావెల్, ముఖ్యంగా టైం ట్రావెల్ కూడా ఉంది. దాన్ని అర్థమయ్యేటట్టు ఆడియన్స్కి తీయకపోతే అదైతే ఖచ్చితంగా దెబ్బేస్తే అసలు ఇంత రిస్క్ని పెట్టుకుని వీళ్ళు చాలా అద్భుతంగా అయితే ఈ సినిమాను మన ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఖచ్చితంగా మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన కాదు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్లో సువర్ణాక్షరాలతో మన ఇండియన్ సినిమా, ఒక తెలుగు సినిమా వారణాసి రిలీజ్ అయిందని హాలీవుడ్లో అయితే మాట్లాడుకుంటారు. ఆల్రెడీ RRR సినిమాతో కొంతవరకు అయితే మాట్లాడుకున్నారు. ఇంకా ఈ వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా వైడ్గా ప్రతి సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఈ వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి సినిమాని హాలీవుడ్లో అయితే రిలీజ్ చేస్తారు. ఇదైతే నా గట్ ఫీలింగ్ అనమాట. ఇంకా అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే మొన్న వచ్చిన పోస్టర్లో గ్లోబ్ ట్రాటర్ ఒకటే ఉండదు, టైం ట్రాటర్ లేదు, టైం ట్రాటర్ సెకండ్ పార్ట్, గ్లోబ్ ట్రాటర్ ఫస్ట్ పార్ట్ అని చాలా మందికి డౌట్ అయితే వచ్చింది. దానిపైన కూడా రాజమౌళి గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఈ వారణాసి సినిమా ఫస్ట్ 2 పార్ట్స్గా తీద్దాం అనుకున్నారంట. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వారణాసి సినిమా సింగిల్ పార్ట్లోనే వస్తుంది. ఒక 3 గంటల సినిమానైతే మనం అయితే చూస్తామంట. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అయితే లేదు. ఇప్పుడు ఏప్రిల్ 7వ తారీఖున 2027 ఏదైతే చూస్తామో అదే ఈ సినిమా యొక్క స్టోరీ. ఇంకా మహేష్ బాబు గారు, రాజమౌళి గారు ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నారంట. దగ్గరగా 12 ఏళ్ల క్రితమే వీళ్ళైతే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యారంట. కానీ అప్పటికి రాజమౌళి గారు ఏం చెప్పారంటే ప్రజెంట్ 3 ప్రాజెక్ట్స్కి అయితే కమిట్మెంట్ అయితే ఇచ్చి ఉన్నాను, అవి కంప్లీట్ అయిన తర్వాత సినిమా అయితే చేస్తామని చెప్పారంట. ఆ 3 కమిట్మెంట్సే బాహుబలి 1, 2, RRR అనమాట. ఈ అయ్యేపాటికి 12 ఏళ్ళు అయితే పట్టింది. ఇప్పుడు ఆ చివరాఖరికి వాళ్ళ ఎప్పటి నుంచో అనుకుంటున్న కొలాబరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడైతే జరగబోతుంది వారణాసి రూపంలో. ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే రూత్లెస్ గా అయితే ఉండబోతుందంట. కుంభా క్యారెక్టర్ ఆయన అయితే అలా చూడడానికి వీల్ చైర్ మీద అయితే కూర్చున్నాడు, కానీ ఆ వీల్ చైర్ ఏదైతే ఉందో ఆ కుంభా క్యారెక్టర్ యొక్క బ్రెయిన్ కి అదైతే ఎక్స్టెన్షన్ అంట. నిజంగా చాలా అంటే చాలా రూత్లెస్ గా, అంటే ఆయన చూడడానికి హ్యాండిక్యాప్ లాగా అయితే కనపడతాడు, కానీ ఆయన మైండ్ తో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవైతే చాలా అంటే చాలా విధ్వంసాన్ని అయితే క్రియేట్ చేస్తాయంట. నార్మల్గానే విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో కూడా అంత ఎలివేట్ అయితే అవుతారనమాట. సేమ్ ఈ వారణాసి సినిమాలో కూడా అదే జరగబోతుందంట. ఈ కుంభా క్యారెక్టర్, ఈ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో టూ మచ్ పవర్ఫుల్గా అయితే కనపడబోతున్నాడు. మరి కుంభాని ఓడించే క్యారెక్టర్లో ఉన్న మన రుద్ర మహేష్ బాబు క్యారెక్టర్ ఆ విధంగా ఎలివేట్ అయ్యిద్ది అనమాట. అసలు ఈ బ్యాటిల్ వింటేనే నాకైతే చాలా అంటే చాలా ఈగరగా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపిస్తుంది. ఇంక ఇది కట్ చేస్తే మనం ఫస్ట్ ఆ టైటిల్ గ్లిమ్స్లో సౌత్ ఆఫ్రికా అడవుల్లో మన మహేష్ బాబు గారు పారాచూట్ నుంచి అయితే దిగుతూ అక్కడైతే ఒక షాట్ అయితే కనపడిద్ది. అది అయితే అసలు విఎఫ్ఎక్సే కాదంట, నిజంగా ఆ యానిమల్స్ ఉన్న గ్రౌండ్లోకి మన మహేష్ బాబు గారిని, ప్రియాంక చోప్రా గారిని అయితే మన రాజమౌళి గారు అయితే వదిలేసి ఆయన వేరే కారులో అయితే ఉండి ఆ షార్ట్స్ని అయితే ఆయన అయితే తీసుకొచ్చి అయితే మొన్న చూసిన టైటిల్ గ్లిమ్స్లో అయితే పెట్టాడంట. అంటే అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని మహేష్ బాబు గారు అయితే చెప్తున్నారు. అలా నడుస్తూ ఉంటే ఆడియన్స్ కాదు సారీ, ఆ యానిమల్స్ యొక్క నడవడిక, మారే తీరు, అవి కదిలే తీరు అవన్నీ చూసి నిజంగా థ్రిల్ అయిపోయానని, అదే విధంగా మన రాజమౌళి గారు కూడా ఆ షార్ట్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయని ఆయన అయితే చెప్పాడు. అంటే ఆ టైటిల్ గ్లిమ్స్ మొత్తంలో కూడా అనేది 1% కూడా వాడలేదంట. ప్రతిదీ కూడా వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసి స్కెచ్లు వేసుకుని రెండర్ చేసుకుని 1 సంవత్సరం పాటు తయారు చేసి మన ముందుకైతే ఆ 3 నిమిషాల గ్లిమ్స్ని అయితే వదిలారంట. నిజంగా ఆ డెడికేషన్కే హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా ఈ ఇంటర్వ్యూ నన్ను ఇచ్చిన ఈ వెరైటీ మీడియా వాళ్ళకే, హాలీవుడ్ మీడియాది
దానికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మామూలుగా లేదు. ఇంకా మహేష్ బాబు గారికి, ప్రియాంక చోప్రా గారికి ఈ సినిమాలో ఒక ప్రాపర్ డ్యాన్స్ నెంబర్ కూడా ఉందంట. అసలు వాట్ నాట్, అసలు ఈ సినిమాలో యాక్షన్, అడ్వెంచర్, డ్యాన్స్, మైథాలజీ, టైం ట్రావెల్, అసలు వీటన్నిటిని కలిపి 3 గంటల్లో ఎలా చూపిస్తారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి బ్లఫ్ ఏమన్నా ఉందా లేదా సింగిల్ పార్ట్ నిజంగా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా చాలా విషయాలు అయితే ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. నాకు బాగా నచ్చినవి అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను. మిగతావి తర్వాత అయితే మాట్లాడుకుందాం. మరి వీటిలో మీకు బాగా ఎక్సైటింగ్ అనిపించిన విషయం ఏంటో మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.